ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. రౌడీల నుంచి మధుని కాపాడిన మహి. అసలు ఏం జరిగిందో వీడియోలు తెలుసుకుందాం. అందమైన పిల్ల చేతికి తగ్గితే ఎలా వదులుతాను అని చేయి పట్టుకుంటాను అనమాట. చేయి వదులు అని అంటాడు అనమాట. కుంది వదలడానికి కాదు అని ఆ రౌడీ అంటాడు అనమాట. మధు కోపం వచ్చి చెంప పలగొడుతుంది. పలగొట్టగానే ఆ పెద్ద రౌడీ వస్తాడనమాట. ఏం జరిగిందని అంటే, ఏం లే అన్న, చెంప పలగొట్టింది అది అని అంటాడు. ఇలా ఎందుకు కొట్టావంటే వాడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని అంటాడనమాట. అంటే నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు, నోటికి వచ్చింది పట్టుకుంటాడు. అర్ధరాత్రి నువ్వు తిరుగుతున్నానంటే అంటే జంట కోసమే కదా, ఒక పతివ్రతలాగా మాట్లాడుతున్నావు అని రౌడీ వేస్ట్ ఫెలో అంటాడు. కిడ్నాప్ చేసి మన షెడ్కి తీసుకెళ్దాం పదారా అని మధుని తీసుకెళ్తూ ఉంటే అప్పుడే మ్యాడీ వస్తాడనమాట. మ్యాడీ రాగానే అక్కడ వాళ్ళని చూస్తాడనమాట. మధుని చూస్తాడు, అలాగే రౌడీని చూస్తాడు. చూడగానే ఆ రౌడీ వచ్చి, ఇది మీకు సంబంధం లేదు సార్, మీరు వెళ్ళిపోండి, మీరు పెద్దోళ్ళలాగా ఉన్నారు కదా అంటే, మధు అంటే నన్ను కాపాడు మ్యాడీ, వీళ్ళు నన్ను అరెస్ట్ చేస్తున్నారంటే, ఇది ఒక పెద్ద నాటకమా నీకు, ఇది ఒక ఆర్టిస్ట్కి పైసలు ఇచ్చి ఇలా నాటకం చేయించకు అని అంటే, మధు ఫుల్ కోపం వచ్చి ఆ రౌడీలను కింద పడేసి కొట్టుడు కొడుతుంది. ఇది నాటకమా అని కొట్టుడు కొడుతుంది వాళ్ళ. వీళ్ళు పేడ్ ఆర్టిస్ట్లే కొత్త నాటకమే, నేను పైసలు ఇచ్చాను అని మధు ఫుల్ కోపంతో కొడుతుంది అనమాట. కొడితే రౌడీ ఏం చేస్తాడు, మధుని పొడవడానికి సీసా తీసుకొని పొడవడానికి వెళ్తే అప్పుడే మ్యాడీ వచ్చి ఆపుతాడు. రాత్రి ఆడపిల్లని ఏడిపించాడు, ఇంతసేపు అది కాదనంటూ ఇప్పుడు పొడవడానికి వస్తావా అని వాడిని కొడతాడు. రౌడీ నన్ను ఫుల్ కొడతాడు. మ్యాడీ ఫుల్ కొడితే వాళ్ళు దెంగిపోతారనమాట. వెళ్ళిపోగానే మన మధు వచ్చి, థ్యాంక్ యూ సో మచ్ మ్యాడీ, నా మీద నీకు ఇంత ప్రేమ ఉన్నందుకు అని అంటే, నాకు నీ మీద ప్రేమ లేదు అని అంటాడు. నా కోపం ఒకటే ఉంది అని అంటాడు మ్యాడీ. అంటే, లేదు, నీ కోపంతో పాటు ప్రేమ కూడా ఉంది మ్యాడీ అని అంటది మధు. కోపం ఉంటే నాకు తను చంపనీకి వచ్చినప్పుడు నాకేమవుతా నాకేంటి అని వెళ్ళిపోయేవాడివి, కానీ నువ్వు నన్ను కాపాడావు. ఎందుకు కాపాడావు అంటే, నీ ప్లేస్లో ఎవరున్నా నేను కాపాడేటోన్నే అని అంటాడు మ్యాడీ. నువ్వు పేడ్ ఆర్టిస్టు కాకపోవచ్చు, ఇది నాటకం కాకపోవచ్చు, కానీ నీ జీవితం మొత్తం నాటకమే అని అంటాడు మ్యాడీ. పడి నాటకమే ఈ చిన్ని, గుర్తు పెట్టుకో అని వెళ్ళిపోతాడు మ్యాడీ. రాజు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడనమాట. రౌడీలను అందరినీ కొట్టేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయగానే అప్పుడే మన దేవు వస్తాడనమాట. వదిలేయండి రా, ఎలా తప్పించుకుంటారు చూస్తా అని అంటారు. మేమిద్దరం గొడవ పడక చాలా రోజులు అయిందని వాళ్ళిద్దరు గొడవ పడతారనమాట, బాలరాజు ఇంకా దేవ. బాలరాజు ఫుల్ కొడతాడు. కొట్టి ఏమంటాడంటే, కూతురు నా మీద యుద్ధానికి వస్తుందారా, నువ్వు నీ కూతురు ఏమనుకుంటున్నారు, అలాగే ఈ హాఫ్ టికెట్ గారు నీ కూతురుకి హెల్ప్ చేస్తుండు నిన్ను పట్టుకోవడానికి అని చెప్పి ఫుల్ కొడతాడనమాట. కొట్టగానే, నీకు ఈ కాళ్ళు ఉన్నాయనే కదరా నువ్వు పారిపోవాలనుకున్నావు, ఈ కాలే లేకపోతే నువ్వు ఎలా పారిపోతావని పాపం కాళ్ళ మీద బాగా కొడతాడనమాట. కొడతాడు బాలరాజుని కాళ్ళ మీద కొట్టి, ఈయన పొరపాటుగా ఇట హాస్పిటల్కి తీసుకుపోవద్దు, జీవితాంతం వీడు ఇలానే ఉండాలి అని అంటాడు. అందరినీ హాల్లోకి పిలుస్తాడు అనమాట. ఏంటి బావగారు ఇంకా నాగవల్లి రాలేదు బయటికి అంటే, నాగవల్లి వస్తుందన్నమాట. వచ్చి పెళ్లికి ఏర్పాటు, ఇంట్లో శుభకార్యం జరగబోతుంది అని అంటారనమాట. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. నాకు బావకు పెళ్లి జరగబోతుంది అని అంటే, ఎంగేజ్మెంట్ జరిగింది కదా, తొందరగా పెళ్లి చేసేయాలి అని అంటే, ఏం వసంత, మ్యాడీకి ఇంకా మా శ్రేయకు పెళ్లి కదా అని అంటది అనమాట తను. అది కాదు వసంత, మ్యాడీకి శ్రేయ కాదు పెళ్లి, వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని అంటది నాగవల్లి. హెచ్బిఓలో ఒక సంబంధం చూశాను, చాలా బాగుంది, రేపే వస్తాడు చూసుకోవడానికి అని చెప్తాను అనమాట నాగవల్లి. తర్వాత దేవ అంటాడు, మ్యాడీకి ఇంకా మన శ్రేయకి పెళ్లి చేద్దామని చిన్నప్పుడే కోరుకున్నాం కదా, ఇప్పుడు తన వాళ్ళ వైఫ్ గిట్ట లేదు కదా, మ్యాడీకి పెళ్లి చేస్తే అయిపోతుంది కదా అంటే, నేను ఏదైనా ఆలోచిస్తే 1కి 2 సార్లు ఆలోచించి చేస్తాను బావా అని నాగవల్లి అంటాడు. అయినా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను, ఆలోచించకుండా తీసుకోను. అయినా మ్యాడీ ఎంత బాధలో ఉందో తెలుసు కదా, చిన్ని మోసం చేసిందని చాలా బాధలు ఉండు, ఇప్పుడు ఎందుకు వానికి అని అంటారు. సమయంలో మ్యాడీ పెళ్లి గురించి ఆలోచిస్తావా, లేకపోతే మ్యాడీకి శ్రేయకి బలవంతంగా పెళ్లి చేయాలని ఆలోచిస్తావా, పెళ్లిడికి వచ్చిన శ్రేయ గురించి ఆలోచించకుండా ఉంటామా, చేయకుండా అత్తారింటికి పంపించకుండా మన ఇంట్లోనే పెట్టుకుంటామా, చిన్నప్పుడు అనుకున్నామని ఇప్పుడు మనము డిసిషన్ తీసుకుంటే కాదు కదా బావా అని గురించి ఆలోచించకుండా మూర్ఖంగా ఇలా ఆలోచిస్తే మంచిగా ఉండదు కదా బావా అని అంటది. ఏ గురించి ఆలోచించకుండా ఇలా మాట్లాడుతున్నావు అంటే, నేను అందరు నలుగురు గురించి ఆలోచిస్తాను అని అంటది అనమాట నాగవల్లి. తర్వాత, అది కాదు అత్తయ్య అని అంటే, నువ్వు నాకు చెప్పేదాన్ని అయినావా అని అంటది. అందరు రెడీగా ఉండండి, రేపే పెళ్లి చూపులు, ఇక్కడ నాదే శాసనం అని చెప్తుంది అనమాట. చిన్ని రాలేదు ఇంటికి అని వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడుతుంటే అప్పుడే చిన్ని వస్తుంది అనమాట. రాగానే పక్కింటి వాళ్ళు, మధు ఆగు అని చెప్పి వాళ్ళు వస్తారనమాట. ఇంత లేట్ అయింది, నువ్వు ఇంత లేట్ అయ్యే వరకు రాలేవని అంటే, సినిమాకి వెళ్ళిందేమో అని అంటే, మొగడు పెళ్ళాం అయితే మనమైతే సినిమాకి వెళ్ళాం, ఆమెకు మొగడు ఇచ్చిన ఆడేది కదా, ఎలా సినిమాకి వెళ్తుంది, ఇంత అర్ధరాత్రి వరకు ఏం చేస్తున్నావు అని అంటది అనమాట ఆమె పక్కింటి ఆమె. తిరిగి వస్తుందో అని అనుమానంగా ఉందంటే, మధుకు ఫుల్ కోపం వచ్చి చెంప పలగొడుతుంది. ఏంటమ్మా మా ఆవిడని కొడుతున్నావు అంటే, ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలానే కొడతారు అని అంటది మధు. నాకు ఏం సమస్యలు ఉన్నాయి నీకు తెలుసా, మా ఆయనకు నాకు ఎందుకు గొడవలు ఉన్నాయి నీకు తెలుసా అని చెప్తుంది అనమాట. ఒక ఆడవారి గురించి ఇలా మాట్లాడతావా నువ్వు అని అంటది. ఆడపిల్ల గురించి ఇంత నీచంగా మాట్లాడతావా, అసలు సిగ్గు లేదు నీకు అని అంటది అనమాట. అన్న తర్వాత, నేను నీ ఇంటి పక్కల నుంచే కదా చిన్నప్పటి నుంచి నేను పెరిగాను, నేను ఎలాంటి దాన్నో నీకు తెలీదా అని అంటది మధు.
అత్తింట్లో ఏం జరిగిందో తెలుసుకోకుండా, అలాగే తొందరగా అత్తింటికి వెళ్ళిపోవాలని కోరుకోకుండా ఇలా నీచంగా మాట్లాడతావా ఒక అమ్మాయి గురించి అని అమ్మా. అంత దానికి మీరు చెంప పలగొడతారా అని అంటే, ఊరూరు ఇలానే మాట్లాడుతుంది మొగరిచ్చిన వాళ్ళని అని అంటే, ఊరూరు కాదు ఎవరు మాట్లాడినా నేను చెంప పలగొడతాను అని అంటది అనమాట. నా గురించి ఇంత నీచంగా ఎవరు మాట్లాడకూడదు అని అంట. కాదు, ఈ ప్రపంచం మొత్తం నా గురించి ఇలా మాట్లాడినా కానీ నేను భయపడను అని అంటది. తప్పే చేయనప్పుడు ఈ ఊరికే కాదు, ఈ దేవుని గిట భయపడను నేను అని అంటే, ఈనాటి వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడినా నేను ఏడుస్తూ మూల కూర్చోను, ధైర్యంగా మాట్లాడతాను అని అంటది. గుర్తు పెట్టుకోండి అని అంటే వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఈవిడగా మనకెందుకు అని మాటలు ఏం పట్టించుకోకమ్మా అని చెప్తే, నేను పట్టించుకోమమ్మా, నువ్వు అలాంటి మాటలు అంటే నువ్వు ఎలా తీసుకుంటావు అని ఇన్ని రోజులు భయపడ్డాం, కానీ నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడావు కదా, మేడిపాపు నీ పక్కన ఉండేంత వరకు నువ్వు ఇలానే ధైర్యంగా ఉండాలమ్మా అని అంటాడు వాళ్ళ. అంతా మంచిగా జరుగుతుంది అని అంటారు. తర్వాత శ్రేయ డల్లు కూర్చుంటుంది. మనలోకి వెళ్ళి ఏంటి అలా కూర్చున్నావు అంటే, నాకు వేరే వాళ్ళతో పెళ్లి చేశానంటుంది అత్తయ్య అని అంటది అనమాట. అత్తయ్య మ్యాడీకి పెళ్ళైనా కానీ నాకు ఇచ్చి పెళ్లి చేశానని చెప్పింది, కానీ ఇప్పుడు ఎందుకు అత్తయ్య ఎలా మాట్లాడుతుంది, వేరే వాళ్ళకి ఇచ్చి ఎంగేజ్మెంట్ చేస్తానంటున్నది ఏంటి అని అంటది శ్రేయ. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం జరుగుతుంది తెలుసా, రేపు ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఆ పెళ్లి కొడుకు నువ్వు నచ్చుతావు, అలాగే పెళ్లి జరుగుతుంది, నువ్వు అత్తారింటికి వెళ్తావు తెలుసా అని అంటది. నాకు ఇలా అత్తారింటికి వెళ్ళగానే ఆ మాడి మనసు మార్చి ఆ చిన్ని గిట అత్తారింటికి వచ్చేస్తుంది అని అంటది. మ్యాడీ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు కదా. అవును తెలుసు. అయితే నువ్వు మ్యాడీని పెళ్లి చేసుకుందామని అనుకున్నావు తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. అవును అందరికీ తెలుసు అని అంటే, అందరు ఒప్పుకున్నారు కదా నీకు మ్యాడీకి పెళ్లి చేయాలని, ఎక్సెప్ట్ మన మ్యాడీ తప్ప అని అంటే, అవును అని అంటది అనమాట. చెప్పినట్లు నువ్వు చేస్తే మీ అత్తయ్య నీకు మ్యాడీకి పెళ్లి చేస్తుంది, ఆ పెళ్లి చూపులు ఆపేస్తుంది అని చెప్తుంది అనమాట. ఏం చేయాలో చెప్పకుండా అప్పటి నుంచి సోది చెప్తున్నావు, అసలు ఏం చేయాలో చెప్పానంటే, రేపు మార్నింగ్ వెళ్ళి నాగవల్లి అత్తయ్య దగ్గరికి వెళ్ళు,